హిందూ బంధువులారా, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఇన్ని వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఎన్నో వందల వేల వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. దేని గురించి? హిందూ ధర్మం గురించి. కటర్ హిందూ, బజరంగ్ బలి, జై శ్రీరామ్, జై బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, ఇంకా మస్తు ఉన్నాయి. మన హిందువుల సనాతన ధర్మానికి చెందిన గ్రూపులు చాలా ఉన్నాయి. ఆ గ్రూప్లలో అందరు మెసేజ్ పెడతారు. ఏమైనా పెడతారంటే ఈరోజు ఏదైనా అన్యాయమైందంటే అందరు పెడతారు, ఒక్కరు కూడా వదలరు, దాన్ని పెడతారు. సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది, ఓకే. ఆ సోషల్ మీడియాలో యుద్ధం చేస్తే లాభం లేదు. మనం ముందరకు పోవాలి, మనం ముందర పోయి గొడవ పడాలి, ముందర పోయి కొట్లాడాలి. గొడవ అంటే గొడవ కాదు. ఇప్పుడు మన వాళ్ళకి ఏమైనా అన్యాయం అయితే మనం వాళ్ళ దగ్గరకు పోయి ఏంది, ఏం కథ, ఎందుకైంది అని చెప్పి ఒక ఏడనైనప్పుడు ఒక 100 మంది జమ అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇట్లా మనం ఈ వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకొని అది పెట్టి ఈడ ఇదైంది, ఆడ అదైంది, మన వాళ్ళకి అన్యాయం అయింది అని నువ్వు వాట్సాప్లో పెట్టుకుంటా కూర్చుంటే నువ్వు వాట్సాప్ వరకే పరిమితం. ముందర పోయి గొడవ పడేది ఏం లేదు, కొట్లాడేది ఏం లేదు. ఇది ఎందుకు చేసినావు అనే ఎవ్వడు రాడు. కాబట్టి ఏమంటున్నా, కొంతమంది వస్తున్నారు, అందరైతే రావట్లేదు. అందుకని ఏమంటున్నా అంటే ఈ సోషల్ మీడియాలో చూసుకుంటేనే మనకి ఎక్కడ ఏం జరిగినా కూడా అందరం పోయి కలుద్దాం, కలిసి మాట్లాడదాం. ఇప్పుడు ఏడన్నా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఒక 100 మంది పోదాం ఆడికి. అందరు రాకున్నా కనీసం 100 మంది వస్తే చాలు. 100 మంది పోతే అది ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మనం సాల్వ్ చేయొచ్చు. అందుకని చెప్తున్నా, సోషల్ మీడియాలో ఒకటే గొడవలు పెట్టుకొని లాభం లేదు. ఏమైనా మన హిందువులకు ఏడన్నా అన్యాయం జరిగితే మనం ముందర పోయి మాట్లాడదాం, మనం దాన్ని పరిష్కారం చేద్దాం. లేకపోతే కాదు. ఎందుకంటే ఇట్లే సోషల్ మీడియాలో అది ఇట్లా అయిందా, మనకి ఇది అయింది కదా, ఎందుకైంది, ఇట్లా కావద్దు కదా అని చెప్పేసి మనం అందులోనే వాయిస్ రికార్డింగో ఏదో మెసేజో పెట్టుకుంటాం, మాట్లాడతాం, వదిలేస్తాం. దాంతోనే ఏం లాభం లేదు. మీరు ఎవరెవరు ఏ ఏరియాల్లో అయితే ఉంటారో అక్కడ టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ టెంపుల్స్లలో ఆ టెంపుల్స్ పెద్దలు, ఆ మెంబర్స్, మీరు అందరు కలిసి 8 రోజుల్లో 2 సార్లు 8 రోజులల్లో 2 సార్లు ఒక్కొక్క గంట 2 గంటలు టైం తీసుకొని ఎక్కడెక్కడ ఏమేమవుతుందో దాని గురించి చర్చించుకొని దాన్ని ఏం చేయాలనేది సాల్వ్ చేసుకోవాలి అందరు కలిసి. 1 2 3 4 పోతే కాన్ పని. ఒక ఏరియాలో ఎంతమంది హిందువులు ఉన్నారో అందరు ఏకమై ఏడన ఒక దగ్గర మీటింగ్ పెట్టుకొని 8 రోజుల్లో 2 సార్లు మీటింగ్ పెట్టుకొని కలిసి ఆ ఏరియాలో ఏం నడుస్తుంది, ఎవరు వచ్చి మనకి ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నారు, ఎవరెవరి వల్ల మనకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అన్నీ దాని గురించి చర్చించుకొని దాన్ని సాల్వ్ చేసుకోవాలి. అప్పుడైతేనే మన దేశం బాగుపడుతుంది, మన హిందువులు బాగుపడతారు. లేకపోతే పక్కింట్లో ఏమైతే నాకెందుకు అని అనుకుంటే మాత్రం జీవితాంతం ఇప్పుడు ఎట్లా కొద్ది రోజుల తర్వాత హిందువులు మైనార్టీల కిందకి అయిపోతారు, కంపల్సరీ అవుతారు. ఎందుకు అవుతారు అంటే వాళ్ళ ఇంట్లో 16 మంది ఉన్నారు, మన ఇంట్లో 2 3 ఉన్నారు. మళ్ళీ ఆ 16 మందికి ఇంకో 16 పందులు తీస్తాయి. అవి ఆ 16కి 16 ఒక్కనికి 16 తీస్తారు. అట్లా లెక్కేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఉన్న ఒక్కనికి 16 ఉన్నాయి. ఆ 16 మంది పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ 16 ఇట్లా అయిపోతాయి. అందుకని చెప్తున్నా, మన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ఉండండి. 8 రోజుల్లో 2 సార్లు కానీ ఒక్కసారి కానీ కలిసి 1 గంట గంటన్నర టైం తీసుకొని మన ఏరియాలో ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క ఏరియాలో మన హిందువులు ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ ప్రతి ఒక్క ఏరియాలో ఒక గుళ్ళో కూర్చొని మాట్లాడుకోండి. 8 రోజులకు ఒక్కసారన్నా కలవండి. కనీసం 1 గంట 2 గంటలు టైం తీస్తే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా, మనకి ఎప్పుడు టైం దొరుకుతుంది అందరికీ. అటువంటి గ్రూపులు పెట్టుకొని ఆ గ్రూప్లో చర్చించుకోండి. పోయి ఆడ కలిసి అందరు కూర్చొని మాట్లాడి దాన్ని ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ చేసుకోండి. ఇదే నేను కోరుతున్నా. అందరికీ కూడా జై శ్రీరామ్.